బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం వస్తోంది. మరి కాసేపట్లో కేటీఆర్ ను అరెస్టు చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏసీబీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ కు తాళాలు వేశారు పోలీసులు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజువల్స్ లో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. స్థానికంగా ఉన్న షాపులు కూడా మూసివేయాలని పోలీసుల నుంచి డైరెక్షన్ వచ్చింది. విచారణకు ముందే అరెస్టు ఖాయమంటూ కేటీఆర్ కూడా కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుల హడావడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తున్నారు, ఇది అక్రమ అరెస్ట్ అంటూ రోడ్ల మీదకు వస్తున్న పరిస్థితుంది. ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ని ఏసీబీ అధికారులు ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారించారు, ఇప్పుడు 3వసారి విచారిస్తున్నారు. కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే దాంట్లో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితుంది. డైవర్ట్ చేయడం కోసమే ఈ విధంగా కమిషన్లు ఏర్పాటు చేయడం, విచారణలకు పిలవటం, ఇప్పుడు ఏసీబీకి నోటీసులు ఇచ్చి మరి విచారణకు పిలిచి అరెస్టు చేయాలని చూస్తుంది. తెలంగాణ ప్రజల్ని ఈ వైఫల్యాల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తూ ఉన్నాడంటూ ఆయన విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. కేటీఆర్ ను ఏసీబీ అధికారులు లోపల విచారిస్తున్నారు. ఈ కేసులో 3వసారి విచారిస్తున్నారు. ఇంకా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ కు అక్కడ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ భవన్తో పాటు స్థానికంగా ఉన్న షాపులను కూడా ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏసీబీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల్ని మోహరించినటువంటి పరిస్థితి చూస్తుంటే, పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు చూస్తూ ఉంటే కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడు అన్న చర్చ సర్వత్రా కనిపిస్తోంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ ను ప్రస్తుతం 3 ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఆ కంపెనీని ఏసీబీ ఆన్లైన్లో విచారణ చేసి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలకు వెళ్తే, హైదరాబాద్లో కార్ రేసు నిర్వహించారు. ఆ కార్ రేసు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి 55 కోట్ల రూపాయల్ని చెల్లించారు. ఇంకా కార్ రేసు నిర్వహించకుండానే ముందస్తుగానే ఎందుకు చెల్లింపులు చేశారు? చెల్లింపులు చేయడానికి కారణం ఏం కనిపిస్తోంది? ముందస్తు చెల్లింపులు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఏదైనా విదేశీ కరెన్సీ చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. మరి నేరుగా విదేశీ కరెన్సీని 46 కోట్ల రూపాయలు, మొత్తం 55 కోట్లు అయితే విదేశీ కరెన్సీ 46 కోట్ల రూపాయలను ఏ విధంగా మీరు అనుమతి లేకుండా చెల్లించారు? ఇది ప్రధానంగా ఇక్కడ అవకతవకలు జరిగింది అనటానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తున్నట్టు అధికారులు కొన్ని ఆధారాలు కూడా సంపాదించిన పరిస్థితుంది. అసలు యాక్చువల్గా హెచ్ఎండిఏకి సంబంధం లేనటువంటి విషయం, హెచ్ఎండిఏ ఎందుకు రంగప్రవేశం చేసింది? అసలు హెచ్ఎండిఏ బిల్లులు ఈ చెల్లింపుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఎందుకంటే హెచ్ఎండిఏకి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. మరి అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్కి ఎలాంటి సమాచారం లేకుండా, ఆయనకి ఎలాంటి సంబంధం లేకుండా మీరు ఏ విధంగా చెల్లింపులు చేస్తారు? దీని వెనకాల ఏం జరిగింది? ఈ విషయానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఈ కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి ఏ విధంగా జరిగింది? నేరుగా ఆ కంపెనీకి వెళ్ళిన పరిస్థితుందా, లేకపోతే ఆ పంపించినటువంటి డబ్బుల్ని పూర్తిగా డైవర్ట్ చేశారా? ఏ ఖాతాలకు వెళ్ళాయి? వీటన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించి కొన్ని ఆధారాలు ఏసీబీ అధికారులు సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఆ ఆధారాలని ముందు పెట్టే మరొకసారి కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితుంది. ఏ క్షణమైనా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు అరెస్టుకి రంగం సిద్ధమైపోతుంది. ఆ సిగ్నల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్పి కేటీఆర్ విమర్శ చేసి మరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
పాలనా వైఫల్యాలు చాలా ఉన్నాయి. ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక గందరగోళం చేయాలి, గలాట చేయాలి. ఆ పనే పెట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. కాళేశ్వర కమిషన్ పేరుతో కేసీఆర్ని విచారించారు, హరీష్ రావును విచారించారు, ఈటెల రాజేందర్ను విచారించారు. ఇప్పుడు ఇది ఈ కార్ రేసు వ్యవహారాన్ని కూడా మళ్ళొకసారి ముందుకు తీసుకొస్తే గనక ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అసంతృప్తి ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా అందట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా విచారణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. విచారణల పేరుతో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే గనక మొత్తం చర్చ కేటీఆర్ మీద ఉంటుంది కాబట్టి వీటి నుంచి ప్రజల అసంతృప్తి నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా చేస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. ఈరోజు ఉదయం ఆయన విచారణకు హాజరయ్యే ముందు ప్రస్తుతం ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మాట్లాడినటువంటి విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఇదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నటువంటి సమాచారం కూడా కనిపిస్తుంది. ఏసీబీ కార్యాలయం దగ్గర అక్కడ విచారణ జరుగుతున్నటువంటి ప్రదేశంలో పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించారు. 2000 మంది పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. అలాగే తెలంగాణ భవన్ దగ్గర కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడే అవకాశం ఉంది. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు, కేటీఆర్ అరెస్ట్ అంటే మొత్తం హైదరాబాద్ని గందరగోళపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించే అవకాశం కూడా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు హైదరాబాద్లోకి ఎంటర్ కాకుండా, హైదరాబాద్లోకి వచ్చి ఏమన్నా గందరగోళం సృష్టించే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసుల్ని మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు మూడోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారిస్తున్నారు. ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్ల రూపాయలని పూర్తిగా దారి మళ్లించారు, అవినీతికి పాల్పడ్డారు, అవకతవకలు పాల్పడ్డారు. అసలు ముందుగా ఒక సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థకు సంబంధం లేకుండా మరొక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం, మొదటగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ కోర్టుని ఆశ్రయిస్తే మళ్ళీ బేరసారాలు నడిపి తను ఏదైతే పిటిషన్ కోర్టులో వేసిందో ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే మరొక కొత్త సంస్థకి 55 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో హుటాహుటిని చెల్లించారు. ఇక్కడ క్యాబినెట్లో అప్రూవల్ లేదు, ముఖ్యమంత్రికి సమాచారం లేదు. మీరు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు? అసలు హెచ్ఎండిఏ పాత్ర ఏంటి? 55 కోట్ల రూపాయలు ఎవరి కోసం చెల్లించారు? అవన్నీ కూడా ఏ ఖాతాలకు చేరాయి? వీటికి సంబంధించిన చాలా స్పష్టమైనటువంటి ఆధారాలని అధికారులు తీసుకుని కేటీఆర్ ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టు కూడా తప్పదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో చూద్దాం. హైదరాబాద్లో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ చెప్తున్నట్టు ఈరోజు అరెస్టు చేయబోతున్నారా? అరెస్టు జరిగితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుందా? అందుకనే పెద్ద ఎత్తున 2000 మంది బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉందా? ఒక హై టెన్షన్ వాతావరణం హైదరాబాద్లో ప్రస్తుతం కనిపిస్తోంది. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు.